ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. మనిషి యేసుక్రీస్తును స్వీకరించిన తర్వాత కూడా పాప జీవితంలోనే కొనసాగితే ఆ మార్పుకు అర్థముండదు. ఈ ప్రపంచం మనకు అనేక విషయాలు నేర్పిస్తుంది. అబద్ధం చెప్పడం, స్వార్థంగా జీవించడం, పాపంలో ఆనందించడం, దేవుణ్ణి మర్చిపోవడం. కానీ క్రీస్తు మనల్ని వేరుగా పిలుస్తున్నాడు. మనం లోకంలో ఉన్నప్పటికీ లోకపు విధానాలను అనుసరించకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి ఒక ముఖ్యమైన హెచ్చరికిస్తున్నాడు. ఈ రోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు 4:17 ఎఫెసీయులకు 4:17 వాక్యం ఇలా ఉంది: కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లేఖను అపోస్తలుడైన పౌలు రోమా చెరసాలు ఉన్నప్పుడు ఎఫెసు సంఘానికి రాశాడు. ఎఫెసు ఒక పెద్ద నగరం. అక్కడ విగ్రహారాధన ఎక్కువ, అనైతిక జీవితం ఎక్కువ, మంత్ర విద్యలు, విగ్రహారాధన వ్యాపారం, పాపపూరితమైన సంస్కృతి. ప్రజల జీవితంలో దేవునికి స్థానం చాలా తక్కువ. అలాంటి ప్రాంతంలో చాలా మంది యేసుని నమ్మి క్రైస్తవులయ్యారు. కానీ ఒక సమస్య ఉంది. వారు యేసుని నమ్మినా కొందరు ఇంకా పాత జీవితపు అలవాట్లను విడిచిపెట్టట్లేదు. అందుకే పౌలు ఈ అధ్యాయంలో ఇలా చెప్తున్నాడు: మీరు క్రీస్తును తెలుసుకున్న తర్వాత పాత జీవితంలో ఉండకండి అని. అన్యజనులు ఎలా జీవించేవారంటే పౌలు కొన్ని విషయాలు వివరించాడు. మొదటిగా, వ్యర్థమైన ఆలోచనలు. వారు దేవుని గురించి ఆలోచించేవారు కాదు. వారి మనసులో ఎప్పుడు లోక విషయాల మీద నిండి ఉండేది. రెండోదిగా, ఆత్మీయ చీకటి. దేవుని సత్యాన్ని అర్థం చేసుకోలేకపోయేవారు. వెలుగు ముందున్న చీకటిలో నడిచేవారు. మూడోదిగా, హృదయ కాఠిన్యం. దేవుని మాట విన్నా కూడా వారు మారేవారు కాదు. నాలుగోదిగా, పాపంలో జీవించడం. శరీర కోరికల ప్రకారం జీవించేవారు. పాపాన్ని పాపంగా కూడా భావించేవారు కాదు. పౌలు ఇలా మాట ఎందుకు చెప్పాడంటే, ఎందుకంటే క్రీస్తు మన జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. యేసయ్యను స్వీకరించిన తర్వాత మన ఆలోచనలు మారాలి, మన మాటలు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన లక్ష్యాలు మారాలి. కేవలం పేరుకు క్రైస్తవులు ఉండడం సరిపోదు, జీవితంలో కూడా మార్పు కనిపించాలని. పౌలు ఎఫెసులో సుమారు 3 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ సమయంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అనేక మంది యేసయ్యను నమ్మారు. ఒకప్పుడు మంత్రవిద్యలు చేసేవారు, విగ్రహారాధికులు, పాపంలో జీవించేవారు. వారందరూ క్రీస్తు దగ్గరికి వచ్చారు. అపోస్తల కార్యం 19లో ఒక గొప్ప సంఘటన ఉంది. యేసయ్యను స్వీకరించిన అనేక మంది తమ పాత జీవితాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. వారు మంత్రవిద్య పుస్తకాలను తీసుకొచ్చారు. ప్రజల ముందే వాటిని కాల్చేశారు. ఆ పుస్తకం విలువ ఎంతో ఎక్కువ. అయినా వారు ఇలా అన్నారు: క్రీస్తు కోసం వీటిని విడిచిపెడతామని. ఎందుకు కాల్చేశారంటే, యేసును అనుసరిస్తే పాత పాపాలను పట్టుకోలేరు, వెలుగులో నడుస్తేనే చీకటిని ప్రేమించలేరు, క్రీస్తును అనుసరిస్తేనే పాత పాప బంధనాలను ఉండలేరు. వారు జీవితం నిజమైన మార్పును చూపించారు. ఈ వాక్యం మనకి ఏం చెప్తుందంటే, పౌలు చెప్పేది చాలా స్పష్టంగా ఉంది. క్రైస్తవ జీవితం అంటే కేవలం చర్చకు రావడం, కేవలం ప్రార్థన చేయడం, కేవలం బైబిల్ చదవడం మాత్రమే కాదు. అవన్నీ అవసరమే, కానీ వాటితో పాటు జీవితం కూడా మార్పు ఉండాలి. ఎఫెసు 4లో పౌలు ఇలా చెప్తున్నాడు: పాత మనిషిని విడిచిపెట్టండి, కొత్త మనిషిని ధరించండి అని. పాత మనిషి అబద్ధం, కోపం, అసూయ, ద్వేషం, అపవిత్రతలో ఉంటే కొత్త మనిషి ప్రేమ, పవిత్రత, క్షమ, వినయం, సత్యంలో ఉండాలి. ఈ సంఘటన మనకేం చెప్తుందంటే, మొదటిగా క్రీస్తు మనల్ని మార్చడానికి వచ్చాడు. కేవలం రక్షించడానికి మాత్రమే కాదు, మార్చడానికి కూడా వచ్చాడు. రెండోదిగా, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. యేసయ్యను అనుసరిస్తూ పాపాన్ని పట్టుకొని ఉండకూడదు. మూడోదిగా, ప్రపంచం ఎలా జీవించినా మనం దేవుని ప్రకారం జీవించాలి. లోక మార్గం ఒకటైతే దేవుని మార్గం మరొకటి. నాలుగోదిగా, నిజమైన విశ్వాసం జీవితంలో కనిపిస్తుంది. మన మాటల్లో, మన పనుల్లో, మన మనసులో, మన ప్రవర్తనలో ఆ విశ్వాసం కనిపించాలి. ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, పాత పాపపు అలవాట్లను విడిచిపెట్టాలి, సత్యంలో నడవాలి, పవిత్రత జీవితాన్ని గడపాలి, మన మాటల్లో, పనుల్లో క్రీస్తును మహిమపరచాలి, లోకాన్ని అనుసరించకుండా దేవుని చిత్తాన్ని అనుసరించాలి, ప్రతిరోజు కొత్త మనిషిగా జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య మన జీవితంలో వచ్చినప్పుడు కూడా మార్పు ప్రారంభమవుతుంది. లోకం ఇలా చెప్తుంది: నీకు ఇష్టం వచ్చినట్టు జీవించు అని. కానీ దేవుడు ఇలా చెప్తున్నాడు: నా చిత్త ప్రకారం జీవించు అని. ఈరోజు మనల్ని మనమే పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. మనలో ఇంకా పాత జీవితాన్ని చెందిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని. ఉంటే వాటిని దేవుని పాదాల దగ్గర ఉంచుదాం. ఎందుకంటే క్రీస్తు మనల్ని కొత్త సృష్టిగా చేయడానికి వచ్చాడు. యేసయ్యను స్వీకరించడం అంటే కేవలం కొత్త పేరు పొందడం కాదు, కొత్త జీవితం ప్రారంభించడం. లోకంలో జీవించకూడదు, క్రీస్తులాగా జీవించాలి. ఈ వాగ్దానం మన స్వతంత్రించలాగా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా జీవితాలలో ఇంకా ఉన్న పాత మనిషి స్వభావాలను తొలగించండి తండ్రి. మమ్మల్ని నీ చిత్త ప్రకారం నడిపించండి తండ్రి. లోకపు మార్గాన్ని అనుసరించకుండా నీ సత్యంలో నచ్చే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. మా ఆలోచనలు, మాటలు, పనులు నీకు ఇష్టమైనవి కొనేటట్టు మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.